శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ధ్యాన రమణ ఛానల్. గురూజీ స్వామి మైత్రేయ రచించినటువంటి ముద్రాశాస్త్ర రహస్యాలు అన్న పుస్తకం నుంచి మనం ఇప్పటివరకు అన్ని రకాల ముద్రల్ని నేర్చుకున్నాం. మనం రోజు టాపిక్ ఏంటంటే ఆధ్యాత్మికతలో అంటే స్పిరిచువాలిటీలో ముద్రల ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ముద్రాస్ ఏమన్నా ఉందా? యాక్చువల్గా మనం ఈ ముద్రలు ఏం వేసుకున్నా పర్పస్ ఏంటంటే మనం ట్యూన్ అవుతున్నాం ఎటువైపుకి. ఆధ్యాత్మికత అంటే మనం ఎవరినో తెలుసుకోవడం కోసం, అంటే నేను ఆత్మని అని ఆ జ్ఞానం వైపుకి, అంటే లోయర్ నుంచి హయ్యర్ వైపుకి వెళ్ళడం కోసం ఈ ముద్రలు చేస్తున్నాం. ముద్ర అంటే శరీరము మనసు కలిసే కేంద్రం. అలాగే స్థూల శరీరం తర్వాత కారణ శరీరం ఈ కలిసే కేంద్రం. అలాగే శక్తి తర్వాత కాన్షియస్నెస్ కలిసే కేంద్రం. ఇలా చెప్పుకోవచ్చు అనమాట. మనం ముద్ర అనేటప్పటికి ఏం చేస్తామంటే చేతులు వేళ్ల అమరికతోటి ఏదో ముద్ర పెడతాం. ఇది ఎలా పనిచేస్తుందంటే మనం రిమోట్లో రకరకాల బటన్స్ ఉంటాయి. మనం పర్టికులర్ ఛానల్ నొక్కాలనుకునేటప్పుడు ఆ బటన్స్ నొక్కుతాం, ఆ ఛానల్కి వెళ్తుంది. అంటే రిమోటు ఎలా పనిచేస్తుందో ఈ ముద్ర అలా పనిచేస్తుంది. ముద్ర మనం అనుకున్నది మన లోపల ఉన్నటువంటి శక్తిని, ప్రాణశక్తిని మనం ఏ లెవెల్లో తీసుకెళ్ళి, అంటే స్టెబిలైజర్, మన విద్యుత్ వలయంలో ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఒక స్టెబిలైజర్ ఉంటుంది. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే కరెంట్ ఎంత వెళ్ళాలి ఎంత వెళ్ళకూడదు అన్నది మనం నిర్ణయించవచ్చు అనమాట. స్టెబిలైజ్ చేస్తుంది. ముద్ర కూడా స్టెబిలైజర్ లాంటిది. పూర్వం మా ఋషులు ఏం చేశారంటే ముద్ర తీసుకుని దాని ప్రభావం తెలుసుకోవటం కోసం ప్రత్యాహార క్రియలు వాడి అంతర్ముఖులై ముద్ర అంటే ఏంటి, ఇది ఎందుకు పనిచేస్తుందని మొత్తాన్ని దాన్ని తెలియజేశారనమాట. మన శరీరంలో ఉన్నటువంటి నిర్మాణ వ్యవస్థలో, తర్వాత వాటిలో జరిగే విద్యుత్ చర్యలు, ఆలోచనలు, చేతనా స్థితి ఇవన్నీ కూడా ముద్రల వల్ల ప్రభావితం అవుతున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డ ఆది ముద్రతో పుడుతుంది. అలాగే దప్పికతో ఉన్న బిడ్డ ఏం చేస్తుందంటే బొటనవేలు నోట్లో పెట్టుకుని దేవతామూర్తులు అనేటోడికి అభయముద్ర. దీర్ఘ ఆలోచనలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఇలా పెట్టుకుంటాడు. అంటే చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు ఇలా పెట్టుకుని ఆలోచన, ఇలా అంటే ఆలోచిస్తున్నాడని అర్థం. అలాగే చిన్నపిల్లలు ఏంటంటే మూత్రానికి, అంటే యూరినల్స్కి వెళ్ళడానికి ఇలా చూపిస్తారు, టాయిలెట్కి వెళ్ళడానికి ఇలా చూపిస్తారు, తర్వాత మంచిని దాహం వేస్తుందనడానికి ఇలా చూపిస్తారు. అలాగే మనం ఎవరినన్నా బెదిరించడానికి ముష్టి ముద్ర, అంటే ఇలా పెట్టి ముష్టి ముద్ర ఇలా చూపి. దీనివల్ల ఏంటంటే లివర్ పాడవకుండా ఇది కాపాడుతుంది. మనం ఏంటంటే కోపం వచ్చినప్పుడు లివర్ ఎఫెక్ట్ అవుతుంది. దాని నుంచి మనం కాపాడడానికి ముష్టి ముద్ర వాడతాం మనకు తెలియకుండా. జ్ఞానులు చేసే భైరవ ముద్ర, ధ్యాన ముద్ర, సమాధి ముద్ర, అలాగే క్యాథలిక్ గురువులు వేసుకునేటువంటి వ్యాన ముద్ర. మానసికంగా కుంగిపోయిన వ్యక్తి ఏంటంటే చేతులు ముడిచి కూర్చుంటాడు ఇలాగా. అలాగే సభలో ఎవరైనా మాట్లాడాలి, వ్యక్తులు ఉంటారు, వాళ్ళు మాట్లాడడానికి ఏం చేస్తారంటే ముందు ఇలా చేతులు ఇలా పెట్టుకుంటారు తెలియకుండా. ఇవి ఏమవుతాయంటే కుడి ఎడమ బ్రెయిన్లు మనకి సమానం అవుతాయి, మాట్లాడడానికి ఆటోమేటిక్ ప్రాణశక్తి వస్తుంది అన్నమాట. అలాగే అన్కాన్షియస్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే చేతులను ఇలా రుద్దుకుంటూ ఉంటాడు, ఇలా రుద్దుకుంటూ ఉంటాడు. మనకి ఈ ముద్రలన్నీ ఏం తెలియజేస్తాయంటే ఈవెన్ చిన్నపిల్లలు ఎవరైతే ఇంకా ఈ ప్రపంచం విషయాలు తెలియని వాళ్ళు తెలియకుండా కొన్ని ముద్రలు పెడతారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఏది నేర్చుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా ఈ ముద్రలోనే రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటంటే మనకు తెలియకుండా కనెక్ట్ అయి ఉంది లోపల. మనకు తెలియకుండానే రక్షణ కోసం ఏం చేస్తామంటే ఇలాగా అనాహత ముద్ర పెట్టుకుంటాం రక్షణ కోసం. తర్వాత ఆకలిస్తుంటే గుడ్డు మీద చేపెట్టి నాభి ముద్ర పెట్టి ఆవలించేటప్పుడు ఈ చిటికేస్తాం ఇలాగా అన్నప్పుడు చిటికేసినప్పుడు ఏమవుతుందంటే ఈ అగ్ని తర్వాత ఆకాశతత్వం రెండు ఇలాగ మనం చిటికేయడంలో రిలీజ్ చేస్తే ఈ జాస్ ఏంటవుతాయి అంటే ఆవలించినప్పుడు లాక్ అయిపోయి ప్రమాదం ఉంది. ఇలాగ రిలీజ్ చేయటం వల్ల లాక్ అవుతుంది అనమాట. మనం మామూలు పిల్లలతో అది క్లాప్స్ కొట్టిస్తాం కదా, దీంట్లో జరుగుతుందంటే ఉత్సాహం, ఎనర్జీ పెరుగుతుంది తెలియకుండానే. మనం క్లాప్స్ కొట్టండి, ప్రతిదానికి క్లాప్స్ కొట్టండి అంటాం, అప్పుడు ఉత్సాహం, ఆనందం, ఎనర్జీ పెరుగుతుంది అనమాట. శాంతి నిద్ర ముద్ర అంటే ఇలాగా, ఇది శాంతి నిద్ర ముద్ర. అలాగే సుఖ నిద్ర ముద్ర, గుడ్ నైట్ ముద్ర ఇలాగ పెట్టుకుంటే మనకు తెలియకుండానే పెట్టుకుంటాం అనమాట. నిద్రపోవచ్చు ఈ ముద్ర పెట్టుకుంటే. అలాగే మనం రెండు అరచేతులను విడితే ఏంటంటే తలలో వేడి తగ్గుతుంది. ప్రతి ముద్ర ఏం చేస్తుందంటే మన లోపల ఉన్నటువంటి చేతనా స్థితిని,
తర్వాత మన ఆలోచనని ప్రభావితం చేస్తుంది. విద్యుత్ వలయంలో అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఇందాక చెప్పాం కదా, థర్మోస్టాట్ ఎలా పనిచేస్తుందో, అంటే మనం దాన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు, ఎలా కావాల్సింటే అలా వాడుకోవచ్చు, అలా పనిచేస్తుంది ముద్ర. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఈ ముద్ర వేసుకోవటం వల్ల బయటికి వెళ్ళిపోయే శక్తి ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళకుండా మన లోపలే ఉండి మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే రోగ నిరోధక శక్తి, అంటే ఇమ్యూనిటీ పెరగడానికి పనిచేస్తుంది. ఈ ప్రపంచంలో మనకి అంటే విశ్వంలో 5 తత్వాలు ఉన్నాయి. భూమితత్వం, ఉదకతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, గగనతత్వం. ఇవే తత్వాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. ఇవి ఏం చేస్తామంటే మనం వేళ్ల ద్వారా మనం ఒక వేలు ఒక్కొక్క తత్వానికి సంబంధించిందని చెప్పుకున్నాం. అంటే బొటన వేలు అగ్నితత్వానికి, చూపుడు వేలు వాయుతత్వానికి, మధ్య వేలు ఆకాశతత్వానికి, ఉంగరపు వేలు భూమితత్వానికి, చిన్న వేలు జలతత్వానికి సంబంధించి ఉంటాయి. మనం ఈ 5 వేళ్లతోటి, ఈ 2 చేతులతోటి రకరకాల అమరిక ద్వారా మనం ఏం చేస్తామంటే వీటిలో ఉన్న అసమతుల్యతని, అంటే మన లోపల ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్ యొక్క అసమతుల్యతని తీసేయటం ద్వారా మనం మళ్ళీ అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులు అవుతాం. ఈ ముద్రలన్నీ కూడా శారీరక పరంగానే కాకుండా కాన్షియస్నెస్ని పెంచుకోవడానికి కూడా ఉపకరిస్తాయి. పూర్వకాలంలో ఏంటంటే జీవన విధానంలో ఏముండేదంటే ప్రతి దానికి మనిషి కష్టపడేవాడు, వ్యవసాయం చేసేవాడు, నీళ్లు తోడేవాడు, కట్టెలు కొట్టేవాడు. ఇవన్నీ చేస్తే అతని ఎనర్జీ అంతా శారీరకంగా ఎక్కువ ఎగ్జర్ట్ అయ్యేవాడు. ఇప్పుడు మోడర్న్ లైఫ్లో ఏమైందంటే శారీరక శ్రమ తగ్గిపోయి మానసికంగా శ్రమ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే మానసికంగా మనం ఎక్కువ శ్రమిస్తున్నామో మన లోపల ఉన్నటువంటి భావోద్వేగాలు ఇంకా పెరిగిపోతాయి, అవి బయటికి పోవు. అవి ఎప్పుడైతే బయటికి పోవో మన లోపల ఏమవుతుందంటే మన భావోద్వేగాలు అలాగే ఉండిపోయి మనసుకు మనం బానిసైపోతాం అన్నమాట. మనసుకు బానిసైపోవటం వల్ల ప్రాణంలో మార్పు వస్తుంది, ప్రాణ సంచలనంలో మార్పు వస్తుంది. మార్పు ఎలా ఉంటుందంటే దోషపూరితంగా, అంటే ప్రాణం రాంగ్ సైడ్ వెళ్ళిపోతుంది అన్నమాట. దానివల్లే మనకు ఆందోళనలు వేస్తుంటాయి అన్నమాట, ఆందోళనలు బాధలు వేస్తుంటాయి. గాలి కదలికే ఆలోచన, అంటే మన లోపల ఏదైతే వాయువు ఉందో అది కదిలితే ఆలోచన. తర్వాత మన స్పేస్ కదలిక శబ్దం, అంటే మాట. ముద్రలు మనలో ఉన్నటువంటి సైకోఫిజికల్ పరిస్థితుల్ని ప్రభావితం చేస్తాయి. సైకో అంటే మానసిక, ఫిజికో అంటే భౌతిక, అంటే శరీరకు సంబంధించి వీటి యొక్క పరిస్థితుల్ని ప్రభావితం చేస్తుంది అన్నమాట ముద్ర. మనం ప్రాణముద్ర పెట్టుకున్నాం అనుకోండి, ప్రాణముద్ర ఏం చేస్తుందంటే శక్తిని, చేతనత్వాన్ని, అంటే ఎనర్జీని, కాన్షియస్నెస్ని ప్రభావితం చేస్తుంది. అలాగే సూర్యముద్ర, కపాలపాటి, అంటే యాక్టివ్ ఎగ్జలేషన్. ఈ రెండు కలిపి చేస్తే మనం బాడీ వెయిట్ని తగ్గించుకోవచ్చు. సమాన ముద్ర మన లోపల జీర్ణశక్తిని పెంచుతుంది. శంకుముద్ర ఏం చేస్తుందంటే థైరాయిడ్ ప్రాబ్లం తగ్గిస్తుంది. లింగముద్ర, తర్వాత ఆస్తమా ముద్ర మన లోపల ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది. పూర్వం వైద్యులు ఏం చెప్పేవారంటే 20% మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సైకోసోమాటిక్ అనేవారు, అంటే ఆలోచనల నుంచి వచ్చాయని. మిగతావన్నీ వేరే 80% మిగతా వాటి ద్వారా వచ్చినాయి అని అనుకునేవారు పూర్వం. అది ఇప్పుడు ప్రజెంట్ డే ఏమనుకున్నారంటే 80% సైకోసోమాటిక్ అంటున్నారు, 20% మిగతా రీజన్స్ అని అంటున్నారు. ఇది ఇంకా ముందు కాలం, 100 years తర్వాత మొత్తం 100% సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అన్నా కానీ మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే అన్ని ఆలోచనల నుంచి వచ్చే ప్రాబ్లమ్సే. మన మెదడు యాక్చువల్గా మన హార్డ్వేర్ అయితే, మన మనసు ఏదైతే ఉందో అది ఆలోచనలు ఏమైతే ఉన్నాయో అది సాఫ్ట్వేర్. మనం పుట్టినప్పుడు ఏంటంటే మనసు లేదు, ఓన్లీ హార్డ్వేర్ ఒకటే ఉంది. మనం పెరిగిన పరిస్థితులు, సమాజం, చదువుకున్న చదువు, ఇదంతా మనకి సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది. మన ఆలోచనల ప్రవాహమే మనసు. మనం చేతి వేళ్లతోటి రకరకాల ముద్ర పెట్టడం ద్వారా మనం శరీరాన్ని, మనసుని కూడా ప్రభావితం. మన శరీరం ఏంటంటే వివిధ రకాలైనటువంటి ప్రకంపనల ప్రవాహం అన్నమాట. మనం ఏం చెప్తాం, మనసు అంటే ఆలోచనల ప్రవాహం, శరీరం అంటే వివిధ రకాల ప్రకంపనలు, స్పందనల ప్రవాహం. సో ఇదంతా మనకి ఇప్పుడు ఎలా తెలుస్తుంది? ధ్యానం ద్వారానే తెలుస్తుంది. ముద్రలు ఏం చేస్తాయంటే ప్రాణమయ కోశలోని ప్రాణాన్ని, శక్తివాహక కేంద్రాలైనటువంటి చక్రాలని ప్రభావితం చేస్తాయి. మన శరీరంలో ఏంటంటే 7 రకాల చక్రాలు ఉన్నాయి. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపురి చక్రం, మణిపుర చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. వీటిని మనం ఆధ్యాత్మిక భాషలో ఈ చక్రాలను చెప్తాం. ఇదే సైంటిఫిక్గా చెప్పాలంటే న్యూరో ఎండోక్రినల్ గ్లాండ్యులర్ పొజిషన్స్. మనలో ఈ శరీరం అంటే అన్నమయ కోశ, ప్రాణం అంటే ప్రాణమయ కోశ. ఈ రెండింటిని శుద్ధి చేయడానికి ఈ ముద్రల ప్రభావం చాలా ఉంటుందన్నమాట. అందుకే ముద్రల యొక్క ఇంపార్టెన్స్, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ముద్రలు
కంపల్సరిగా మనం వాడి తీరాలి. అలాగే జ్ఞానముద్ర, పూర్ణ జ్ఞానముద్ర, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, మేరుదండ ముద్ర, తర్వాత బ్రహ్మముద్ర. ఈ ముద్రల ద్వారా మనకి ఊపిరితిత్తుల్లో జరిగేటటువంటి ప్రేరణ ఉత్తేజాన్ని మనం గమనించడానికి సాధ్యపడుతుంది అనమాట. రక్తప్రసరణ ముద్రతో కానీ బ్రహ్మముద్రతో కానీ మనం ఏంటంటే మన లోపల బీపీ ఎలాగ చేంజ్ అవుతుందో మనం గమనించాలి. కొన్ని ముద్రల గురించి మాట్లాడుకుంటే హృదయ ముద్ర, ఇది హృదయ ముద్ర. హృదయ ముద్రతోటి హార్ట్కి సంబంధించినవి. అలాగే ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన ఈ ముద్రలతోటి మనం ప్రాణశక్తిని, ఆ సంచలనాన్ని గమనించి దాని పంచప్రాణాలు పంచ ఉప ప్రాణాల్లో ఉన్నట్టు అసమతుల్యతను తొలగించుకోవచ్చు. ఈ మంచి ఆరోగ్యం కావాలంటే 3 దోషాలు సమతుల్యమై ఉండాలి. అవి ఏంటంటే వాత, పిత, కఫ. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండే మనిషి యొక్క లక్షణాలని ఆయుర్వేద శాస్త్రంలో ఎలా చెప్పారంటే సమదోష సమాగ్నిచ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మ ఇంద్రియ స్వస్థ ఇత్యభిధీయతే. ఈ 3 దోషాలు సమతుల్యం చెందాలంటే మనకి అంతకుముందు చెప్పుకున్న ముద్రలో అవి వేసుకోవాలి. వాత, పిత, కఫ లక్షణాలని మనం సమతుల్యం చేయడానికి ఈ చేతి వేళ్లతో కొన్ని ముద్రలు ఉన్నాయి, అవి చేయాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి 5 తత్వాలు ఉన్నాయి కదా, ప్రతి తత్వం కూడా ఒక జ్ఞానేంద్రియానికి ఒక కర్మేంద్రియానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ తత్వంలో మనకి ఏమాత్రం తేడా వచ్చినా ఆ జ్ఞానేంద్రియం కానీ ఆ కర్మేంద్రియం కానీ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మనం ఈ తత్వాలని సమతుల్యం చేసుకుని ఆ ప్రాబ్లం కర్ణేంద్రియాలు జ్ఞానేంద్రియాల ప్రాబ్లమ్ని మనం సరి చేసుకోవాలి. ఉంగరపు వేలు దేన్ని తెలియజేస్తే భూమి తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ కర్మేంద్రియం గుదం అంటే యానస్, జ్ఞానేంద్రియం ముక్కు. అలాగే చిటికిన వేలు అంటే జలతత్వం, ఇదేమో కొహెసివ్నెస్. తర్వాత ఇది ఏమిటంటే రుచికి సంబంధించి జ్ఞానేంద్రియం. బొటన వేలు ఏంటంటే ఇది అగ్నితత్వం, ఇది అగ్ని సూచిస్తుంది, నియంత్రిస్తుంది. తర్వాత చూపుని నియంత్రిస్తుంది. చూపుడు వేలు ఏంటంటే వాయుతత్వానికి సంబంధించి స్పర్శకి తెలియజేస్తుంది. ఇది మధ్య వేలు ఏంటంటే ఆకాశతత్వం, ధ్వని, మాటలకి కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఈ ముద్రలో మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఓంకారంతో స్టార్ట్ చేయాలి, అంజలి ముద్రతో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మనకి చేతి వేళ్లతోటి శరీరాన్ని, మనసుని, తర్వాత శరీర తత్వాలని, 72,000 నాడులు కనెక్ట్ అంటే చక్రాలని, త్రిదోషాలని, వీటన్నిటినీ ఒకదానికోటి అన్ని కనెక్టెడ్. ఈ ముద్రల ద్వారా మనం వీటిలో ఉన్నటువంటి అసమతుల్యతని తీసేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళడానికి ముద్రలు చాలా 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 ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ సెషన్లో ఏంటంటే ప్రతిరోజు ఏ ముద్రలు వేసుకోవాలి, ఆ తర్వాత ఏ ముద్రకి ఏ రోగం అంటే ఏ ముద్రతో ఏ డిసిజన్ మనం తీసేయచ్చు అన్నది చాలా ఇంపార్టెంట్ సెషన్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.